హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎగ్జామ్లో అడిగిన కొన్ని ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1. జేడీ వాన్స్ ఏ పార్టీకి చెందినవాడు? ఆప్షన్ ఏ రిపబ్లికన్, ఆప్షన్ బి డెమోక్రటిక్, ఆప్షన్ సి కాంగ్రెస్, ఆప్షన్ డి కమ్యూనిస్ట్. మరోసారి, జేడీ వాన్స్ ఏ పార్టీకి చెందినవాడు? ఆప్షన్ ఏ రిపబ్లికన్, ఆప్షన్ బి డెమోక్రటిక్, ఆప్షన్ సి కాంగ్రెస్, ఆప్షన్ డి కమ్యూనిస్ట్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. NH-16 ఈ రాష్ట్రాలను కలుపుతుంది? ఆప్షన్ ఏ తమిళనాడు కోల్కతా, ఆప్షన్ బి తమిళనాడు బెంగళూరు, ఆప్షన్ సి ఢిల్లీ బెంగళూరు, ఆప్షన్ డి ఢిల్లీ చండీగఢ్. మరోసారి, NH-16 ఈ రాష్ట్రాలను కలుపుతుంది? ఆప్షన్ ఏ తమిళనాడు కలకత్తా, ఆప్షన్ బి తమిళనాడు బెంగళూరు, ఆప్షన్ సి ఢిల్లీ బెంగళూరు, ఆప్షన్ డి ఢిల్లీ చండీగఢ్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. చైనాకి చెందిన లింగ్ డిరెన్ను ఓడించి వరల్డ్ ఛాంపియన్షిప్ను గెలిచిన వారు ఎవరు? ఆప్షన్ ఏ విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ బి ప్రజ్ఞానంద, ఆప్షన్ సి గుకేష్, ఆప్షన్ డి హంపి. మరోసారి, చైనాకి చెందిన లింగ్ డిరెన్ను ఓడించి వరల్డ్ ఛాంపియన్షిప్ను గెలిచిన వారు ఎవరు? ఆప్షన్ ఏ విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ బి ప్రజ్ఞానంద, ఆప్షన్ సి గుకేష్, ఆప్షన్ డి హంపి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి విషయాన్ని అర్థం చేసుకోకుండా చదివింది గుర్తుపెట్టుకుంటున్నాడు. ఆప్షన్ ఏ నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ బి తార్కిక స్మృతి, ఆప్షన్ సి క్రియాత్మక స్మృతి, ఆప్షన్ డి బట్టి స్మృతి. మరోసారి, ఒక విద్యార్థి విషయాన్ని అర్థం చేసుకోకుండా చదివింది గుర్తుపెట్టుకుంటున్నాడు. ఆప్షన్ ఏ నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ బి తార్కిక స్మృతి, ఆప్షన్ సి క్రియాత్మక స్మృతి, ఆప్షన్ డి బట్టి స్మృతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి ఒకేసారి 2 పెళ్ళిళ్ళు కుదిరాయి. అతనికి రెండూ ఇష్టమే. 2 పెళ్ళిళ్ళలో దేనికి వెళ్ళాలి అనేది అతనికి ఇబ్బందిగా ఉంది. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆప్షన్ ఏ ఉపగమ పరిహార, ఆప్షన్ బి ఉపగమ ఉపగమ, ఆప్షన్ సి పరిహార ఉపగమ, ఆప్షన్ డి పరిహార పరిహార. మరోసారి, ఒక వ్యక్తికి ఒకేసారి 2 పెళ్ళిళ్ళు కుదిరాయి. అతనికి రెండూ ఇష్టమే. 2 పెళ్ళిళ్ళలో దేనికి వెళ్ళాలి అనేది అతనికి ఇబ్బందిగా ఉంది. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆప్షన్ ఏ ఉపగమ పరిహార, ఆప్షన్ బి ఉపగమ ఉపగమ, ఆప్షన్ సి పరిహార ఉపగమ, ఆప్షన్ డి పరిహార పరిహార. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ వైద్య శాస్త్ర పితామహుడిగా ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ సుశ్రుతుడు, ఆప్షన్ బి చరకుడు, ఆప్షన్ సి ఆర్యభట్ట, ఆప్షన్ డి గుప్తుడు. మరోసారి, భారతదేశ వైద్య శాస్త్ర పితామహుడిగా ఎవరిని చెప్పవచ్చు? ఆప్షన్ ఏ సుశ్రుతుడు, ఆప్షన్ బి చరకుడు, ఆప్షన్ సి ఆర్యభట్ట, ఆప్షన్ డి గుప్తుడు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతరత్న పొందిన వారు ఎవరు? ఆప్షన్ ఏ రాధాకృష్ణన్, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి సివి రామన్, ఆప్షన్ డి సినారె. మరోసారి, భారతరత్న అవార్డును పొందిన వారు ఎవరు? ఆప్షన్ ఏ రాధాకృష్ణన్, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి సివి రామన్, ఆప్షన్ డి సినారె. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్.
జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 11, ఆప్షన్ బి జనవరి 25, ఆప్షన్ సి జనవరి 9, ఆప్షన్ డి జూన్ 2. మరోసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 11, ఆప్షన్ బి జనవరి 25, ఆప్షన్ సి జనవరి 9, ఆప్షన్ డి జూన్ 2. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పంపించండి. నెక్స్ట్ క్వశ్చన్, మల్కం ఆదిశేషయ్య కమిటీ సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1977, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1966, ఆప్షన్ డి 1978. మరోసారి మల్కం ఆదిశేషయ్య గారి కమిటీ సంవత్సరం. ఆప్షన్ ఏ 1977, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1966, ఆప్షన్ డి 1978. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మక్తబ్ అనున్నది ఏ పాఠశాలలు? ఆప్షన్ ఏ ప్రాథమిక, ఆప్షన్ బి ఉన్నత, ఆప్షన్ సి మాధ్యమిక, ఆప్షన్ డి ప్రాథమికోన్నత. మరోసారి మక్తబ్ అనున్నది ఏ పాఠశాలలు? ఆప్షన్ ఏ ప్రాథమిక, ఆప్షన్ బి ఉన్నత, ఆప్షన్ సి మాధ్యమిక, ఆప్షన్ డి ప్రాథమికోన్నత. మీ ఆన్సర్ని కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విద్యా వ్యాప్తికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అని చెప్పిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ హంటర్ కమిషన్, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి సార్జెంట్ ప్రణాళిక, ఆప్షన్ డి హార్టాగ్ కమిటీ. మరోసారి భారతదేశంలో విద్యా వ్యాప్తికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అని చెప్పిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ హంటర్ కమిషన్, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి సార్జెంట్ ప్రణాళిక, ఆప్షన్ డి హార్టాగ్ కమిటీ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ విద్యాలయాల్లో 25% రిజర్వేషన్ ఇచ్చే సెక్షన్. ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 12. మరోసారి ప్రైవేటు విద్యాలయాల్లో 25% రిజర్వేషన్ ఇచ్చే సెక్షన్. ఆప్షన్ ఏ సెక్షన్ 9, ఆప్షన్ బి సెక్షన్ 25, ఆప్షన్ సి సెక్షన్ 13, ఆప్షన్ డి సెక్షన్ 12. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ యశ్పాల్, ఆప్షన్ బి కస్తూరి రంగరాజన్, ఆప్షన్ సి ఆల్ఫాన్స్, ఆప్షన్ డి పైవారు ఎవరూ కారు. మరోసారి ఎన్సిఎఫ్ 2005 అధ్యక్షుడు. ఆప్షన్ ఏ యశ్పాల్, ఆప్షన్ బి కస్తూరి రంగరాజన్, ఆప్షన్ సి అల్ఫాన్స్, ఆప్షన్ డి పైవారు ఎవరూ కారు. మీ ఆప్షన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టం తెలియజేయని అంశం ఏది? ఆప్షన్ ఏ ఎస్బీఐ, ఆప్షన్ బి సిబిఐ, ఆప్షన్ సి ఎంబీబీఎస్, ఆప్షన్ డి జీడీబీఎస్. మరోసారి సమాచార హక్కు చట్టం తెలియజేయని అంశం. ఆప్షన్ ఏ ఎస్బీఐ, ఆప్షన్ బి సిబిఐ, ఆప్షన్ సి ఎంబీబీఎస్, ఆప్షన్ డి జీడీబీఎస్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపీ 2020లో 5+3+3+4లోని 5 దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ పునాది దశ, ఆప్షన్ బి సన్నాహ దశ, ఆప్షన్ సి మాధ్యమిక దశ, ఆప్షన్ డి మధ్య దశ. మరోసారి ఎన్ఈపీ 2020లో 5+3+3+4లోని 5 దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ పునాది దశ, ఆప్షన్ బి సన్నాహ దశ, ఆప్షన్ సి మాధ్యమిక దశ, ఆప్షన్ డి మధ్య దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా పరీక్షకు చెందనిది ఏది? ఆప్షన్ 1 శాబ్దిక,
ఆప్షన్ 2 అశాబ్దిక, ఆప్షన్ 3 వ్యక్తిగత, ఆప్షన్ 4 వేగ. మరోసారి, ఆర్మీ ఆల్ఫా పరీక్షకు చెందనిది ఏది? ఆప్షన్ 1 శాబ్దిక, ఆప్షన్ 2 అశాబ్దిక, ఆప్షన్ 3 వ్యక్తిగత, ఆప్షన్ 4 వేగ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన గ్రంథి అని దేనికి పేరు? ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, ఆప్షన్ బి క్లోమం, ఆప్షన్ సి అవటు గ్రంథి, ఆప్షన్ డి పార్శ్వ అవటు గ్రంథి. మరోసారి, ప్రధాన గ్రంథి అని దేనికి పేరు? ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, ఆప్షన్ బి క్లోమం, ఆప్షన్ సి అవటు గ్రంథి, ఆప్షన్ డి పార్శ్వ అవటు గ్రంథి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.